యాజ్ ఎ బ్రౌన్ గాయ్ ఇప్పటికీ ఫ్యాషనబుల్‌గా కనిపియడం కష్టం. మనకు తగ్గట్టు ఫ్యాషన్ అడ్వైస్ గూడా ఆన్‌లైన్‌లో దొరకదు. మన డార్క్ స్కిన్‌ని కాంప్లిమెంట్ జేసేలా బెస్ట్ ఫ్యాషన్ అడ్వైస్ ఇయ్యబోతున్నా. సో, స్టిక్ టు ద వీడియో టిల్ ద ఎండ్. మీరు వేసుకునే క్లాతింగ్ కలర్స్ మీ స్కిన్‌ని ఎలివేట్ చేయాలి. మీ స్కిన్‌ని కాంప్లిమెంట్ చేయాలి గానీ వాష్ ఔట్ చేయొద్దు. ఈ డార్క్ స్కిన్ తోటుండి మీరు పేస్టల్ కలర్స్, పేల్ కలర్స్ యేసుకుంటే అంత బాగా కనిపియది. మీ స్కిన్ వాష్ ఔట్ అయిపోతది. అదే మీరు న్యూట్రల్స్, డార్క్ కలర్స్, ఎర్తీ కలర్స్ యేసుకుంటే మీ స్కిన్ ఇట్లా ఎలివేట్ అయితది. మీ స్కిన్ ఇంకా గ్లోయింగ్‌గా కనిపిస్తది. సో, స్టిక్ టు న్యూట్రల్ కలర్స్. బ్లాక్, వైట్, గ్రే, నేవీ, క్యామెల్, సఫైర్ బ్లూ, రాయల్ బ్లూ ఇట్లాంటి కలర్స్ మీరు స్టిక్ అయ్యి ఉంటే మీరు ఎక్కువ గ్లోయింగ్‌గా కనిపిస్తారు. మీ స్కిన్‌కి కాంప్లిమెంట్ అయితది. మీరు సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తారు. మన డార్క్ స్కిన్‌కి పర్ఫెక్ట్ సెట్ అయ్యే స్టైల్ ఏది తెలుసా? క్వైట్ లగ్జరీ, ఓల్డ్ మనీ. ఏంది బ్రో అదంటే నేను చెప్తా. క్వైట్ లగ్జరీ, ఓల్డ్ మనీలో ఎట్లుంటదంటే బ్యాగీ క్లాత్స్, ఫ్లాషీ డిజైన్స్ అవన్నీ ఏసుకోరు. సింపుల్ క్లాత్స్ ఏసుకుంటారు. మినిమల్ జ్యువెల్లరీ ఉంటది. డార్క్ న్యూట్రల్ కలర్స్ ఉంటాయి. మరి బ్యాగీ ప్యాంట్ కాకుండా రిలాక్స్ ఫిట్ ప్యాంట్స్, స్ట్రెయిట్ ఫిట్ ప్యాంట్స్ ఉంటాయి. మరీ స్లిమ్ ఫిట్ ఏసుకోవద్దు. అది ఇప్పుడు ఆఫ్ ద ట్రెండ్. స్కిన్నీ ఫిట్ అయితే పడేరి. రిలాక్స్ ఫిట్ క్లాత్స్ ఏసుకోండి. మీరు మంచిగా స్లిమ్‌గా కనిపిస్తారు. మీ బాడీకి సెట్ అయితది. మన ఇండియన్ స్కిన్ టోన్‌కి సూపర్ ఉంటది. సో, క్వైట్ లగ్జరీ, ఓల్డ్ మనీ గురించి నేను ఇంకా వీడియోస్ చేస్తా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మిస్ అయిపోతారు వీడియోస్. సో, ఆల్వేస్ స్టిక్ టు రిలాక్స్డ్ ఫిట్, స్ట్రెయిట్ ఫిట్స్. అప్పుడు మీరు సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తారు. మీరు స్టైలిష్‌గా కనిపియాలంటే నేను చెప్పే ఈ క్లాతింగ్ ఐటెమ్స్ మీ దగ్గర ఉండేలా చూసుకోండి. లేకపోతే ఫస్ట్ కొనుక్కోండి. అది బడ్జెట్‌లో అయినా సరే, థ్రిఫ్ట్ అయినా సరే, ఎక్స్‌పెన్సివ్ అయినా సరే. ఒక బ్లాక్ ట్రౌజర్, ఒక బ్లూ జీన్స్, గ్రే చినోస్, వైట్ షర్ట్, బ్లాక్ షర్ట్, డెనిమ్ షర్ట్, ఏదన్నా ఒక జాకెట్, రిలాక్స్ ఫిట్ ప్యాంట్, స్లిమ్ ఫిట్ టీ షర్ట్స్. ఎందుకంటే ఇవి మీ క్లాతింగ్‌కి ఒక ఫౌండేషన్. ఇప్పుడు ఫౌండేషన్ బావుంటేనే బిల్డింగ్ బావుంటది. సో, మీరు ఆ బేసిక్స్, ఆ వార్డ్‌రోబ్ ఎసెన్షియల్స్ ఫస్ట్ మీ దగ్గర పెట్టుకుంటే మీరు సూపర్ స్టైలిష్‌గా అనిపిస్తారు. ఆ మిక్స్ అండ్ మ్యాచ్ చేయడానికి కూడా ఈజీ ఉంటది. మీరు అంత హడావిడి చేయాల్సిన అవసరం లే. లాస్ట్ ఏందంటే మీరెంత మంచి ఔట్‌ఫిట్ ఏసుకున్నా సరే, మీ దగ్గర నుంచి బ్యాడ్ స్మెల్ ఒస్తే మీ ఎఫర్ట్స్, మీ క్లాతింగ్, మీ స్టైల్ మొత్తం పడిపోతది. మీ అట్రాక్టివ్‌నెస్ మొత్తం పడిపోతది. సో, గ్రూమింగ్ మీద ఫోకస్ జేయండి. సింపుల్ 2 టైమ్స్ స్నానం, బ్రషింగ్, నెయిల్స్ చూసుకోండి, సెంట్ వాడండి. రెగ్యులర్ హెయిర్ కట్స్ మెయింటైన్ జేయండి. మీ ఫేషియల్ హెయిర్‌ని మెయింటైన్ జేయండి. మీరు 10 టైమ్స్ బెటర్‌గా కనిపిస్తారు. సో, గ్రూమింగ్‌ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. అప్పుడే మీరు బెటర్‌గా కనిపిస్తారు. బెటర్‌గా ఫీల్ అయితారు. సూపర్‌గా డ్రెస్ అప్ అయితారు. సో, జాయిన్ ద క్లబ్. ఇట్లాంటి ఫ్యాషన్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ లెవెల్ ఫ్యాషన్ కంటెంట్ వస్తూనే